చిత్రాలకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలో అండి ఒక చిన్న కథ చెప్తా. అంటే ఒక మధ్యప్రదేశ్‌లో జరిగిందండి. భోపాల్‌కి సమీపంలో గ్వాలియర్ అని చెప్పి అక్కడ జరిగిన సంఘటన ఇది. అంటే మనకైతే ఆ తెలుగు రాష్ట్రాలైతే వీధికొక కథ ఇలాంటిది. బట్ కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించింది. సరే ఒక చిన్న కుటుంబం అండి. తల్లిదండ్రులు, ఒక గారాల పట్టి పాప, అమ్మాయి వాళ్ళకి. తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన మెడికల్ షాప్ ఏదో ఉంది రన్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే కూతురు కదా! ప్రేమగా, ముద్దుగా పెంచుకున్నారు. టిపికల్ స్టోరీ. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది. వాళ్ళ కులం కాదు, వాళ్ళ మతం కాదు, వాళ్ళకంటే కూడా ఆర్థిక స్థితిలో చాలా దిగువనున్నారు అబ్బాయి వాళ్ళు. సరే అమ్మాయి ప్రేమించింది. సరే అదంతా చూసి అబ్బాయి గురించి తెలిసి ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత వీళ్ళేమంటారు, బేసిక్‌గా ఏమంటారండి, ఇష్టం లేదు ఈ పెళ్లి చేయటం అని చెప్పి అమ్మాయి మనసు మార్చడానికి ట్రై చేశారు. ఆ అమ్మాయి వినలేదు. సరే బతిమాలారు, భయపెట్టారు, ఏది చేసినా వినలా. ఒకానొక రోజున మంచి ముహూర్తం చూసి ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందండి. సో బయటికెళ్ళిపోయి ఆర్య సమాజ్‌కి ఎక్కడికో ఎళ్లి ఆ సదరు ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళు మొత్తానికి ఆ జంటను వెతికి వెతికి పట్టుకున్నారు. పట్టుకొని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. అబ్బాయిని, అమ్మాయిని ఏదో నచ్చజెప్పారు. అమ్మ మీ ఇష్టం చేసుకుందురుగాని అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అది పంచాయతీ అయింది. ఆ పంచాయతీ కాస్త మెల్లిగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అక్కడ నుండి కోర్టుకెళ్ళింది. అక్కడ విచారణ సందర్భంగా అండి అమ్మాయి విట్‌నెస్ ఇవ్వాలి కదా! ఆ అమ్మాయి బోనికి విట్‌నెస్ ఇవ్వాలి కదా! విట్‌నెస్‌కి ఇవ్వాల్సొచ్చినప్పుడు అమ్మాయి తనకి ఆ అబ్బాయి అంటే ప్రాణమని, ఓకే. తప్పంతా తన తండ్రిదే అని చెప్పి, తను మేజర్ కాబట్టి తను నిర్ణయం తీసుకునే అధికారాలు తనకున్నాయని చెప్పి ఓపెన్ కోర్ట్‌లో చెప్పింది. అప్పుడు ఏం చెప్పింది, కోర్ట్ ఏం చెప్తుంది అలా అన్నప్పుడు చట్టం ఏం చెప్తే అదే చెప్తుంది కదా! అది న్యాయ వ్యవస్థ ఏం చెప్తే అదే చెప్తుంది. అక్కడ ఏం రాసుంది దాంట్లో అదే చెప్పాలి కదా! కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది, సరే వాళ్ళ పెళ్లి చెల్లుతుంది అని చెప్పి తీర్పిచ్చేశారు. వెంటనే ఆ అమ్మాయి కోర్ట్ నుండే అబ్బాయితో వాళ్ళ ఇంటికెళ్ళిపోయిందనమాట. వెంటనే శోభనం కాపురం మొదలెట్టేశారు. తొక్కలే 2 ఒకటిలేండి వాళ్ళ దృష్టిలో గాని మొదలుపెట్టేశారు. తన కూతురు తన మీద అలా మాట్లాడడం ఆ తండ్రికి నచ్చలా. ఎవడికి నచ్చదు, ఎవడికి నచ్చుద్దండి? నచ్చలేదు. సో ఇంటికొచ్చినప్పటి నుంచి ఆయన కొంచెం ముభావంగా ఉంటున్నాడు. ఆయన భార్య చాలా నచ్చజెప్పింది. ఆవిడకి ఉంటది కదా! కూతురో పక్కన, ఇంకో పక్కన భర్త ఎలా అయిపోతున్నాడని జెప్పి. సరే ఆవిడ రకరకాలు చెప్పి చూసిందట. అంటే మన కర్మిది, ఇది అనుభవించాలని రాసుంది, అనుభవించాలంటే అని చెప్పి నచ్చజెప్పింది. సాయంత్రం అయింది, భోజనం చేయమంటే ఆయన నాకు భోజనం చేయబుద్ధి ఎయట్లేదని చెప్పాడు, తినబుద్ధి ఎయట్లేదని చెప్పాడు. అయిపోయింది, పడుకున్నారు. అర్ధరాత్రి ఆయన లేచాడు, నోట్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. టిపికల్‌గా జరిగేదే. బట్ ఆయన నోట్‌లో ఏం రాసారంటే అండి, ఆయన రాసిన ఫైనల్ నోట్‌లో తన కూతురు చేసిన అవమానం, ఓకే. ఆవిడ కొట్టిన దెబ్బ తట్టుకోలేకపోతున్నా అని చెప్పి, తన కూతురిని, ఆ కుర్రాడిని చంపేయాలన్నంత కోపంగా ఉంది తనకి. కానీ నా కూతురు మొహం గుర్తొస్తే ఆ పని నేను చేయలేను. అసలు పైగా ఆర్య సమాజ్‌లో జరిగిన పెళ్ళికి చట్టబద్ధం కాదు. ఎక్కడుందది? కోర్ట్‌లో దారుణంగా వాదించారు. ఆ లాయర్ అసలు మరీ దారుణం. అంటే ఆ అబ్బాయి తరపు లాయరు మరీ దుర్మార్గంగా వాదించారది. దాన్ని కోర్ట్ కన్సిడర్ చేసింది అని చెప్పి, ఇక నేను ఈ అవమానం తట్టుకొని నేను బ్రతకలేనని చెప్పి చనిపోతూ ఆ నోట్‌కి ఆయన, ఓకే, వాళ్ళ అమ్మాయి ఆధార్ కార్డ్ పిన్ కొట్టి ఆయన చనిపోయాడండి. ద కైండ్ ఆఫ్ ట్రామా, లైక్ మానసిక స్థితి ఆలోచిస్తే నాకు చాలా డిస్టర్బ్డ్‌గా అనిపించిందండి చదివిన తర్వాత. అలాంటి న్యూస్ అసలు అంటే తొందరపడి క్లిక్ చేయకూడదని అనుకుంటూనే ఉంటాను. బట్ తప్పదు సమ్‌టైమ్స్ ఏంటో. అరే! అంటే ఒక తండ్రి మానసిక స్థితి ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది. కొంచెం భయంకరంగా కూడా అనిపించిందండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. కైండ్ ఆఫ్ సమ్ అనీజీనెస్, చాలా డిస్కంఫర్ట్‌గా అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ ఏంటో చెప్పడం కూడా కష్టం. పోయిన వీకెండ్‌లో షాపింగ్ మాల్‌లో ఉండగా ఒక ఫ్యామిలీ ఇలాగే అమ్మాయి, చిన్న పాప బుజ్జి పాపది. భార్యాభర్త వాళ్ళ ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ వాళ్ళొచ్చారు. ఆయనేదో కొత్త ఫోన్ కొంటున్నాడు. సామ్‌సంగ్ సమ్ హై ఎండ్ ఫోన్ ఏదో ఆ ఫోన్ కొంటున్నాడు. ఫోన్ కొన్నారు. ఆయన ఆ పాపకు 4 ఏళ్ళు ఉంటాయేమో. అది చాలా క్యూట్ ఉందది. అది అసలు వచ్చినప్పుడు అందరిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అది అట్రాక్ట్ చేస్తుంది దాని మాటలతో. ఎలా అంటే, "నాన్న అదేంటి నాన్న, నాన్న ఇదేంటి నాన్న, ఆ టీవీలో అలా ఎందుకొస్తుంది నాన్న, మనం ఈ టీవీ కొనుక్కుందామా నాన్న, నాన్న అంటూ కూడా తిరుగుతుందది. ఓకే. సో మొత్తానికి ఫోన్ కొన్నారు. దాని డ్రెస్ కూడా చాలా బాగుంది. అది నాకు తెలిసి చాలా కష్టపడి సెలెక్ట్ చేసి ఉంటారు వాళ్ళ మదర్. మొత్తానికి బిల్ పే చేశారండి. బిల్ పే చేసి ఆయన సిమ్ కార్డ్ ఏయమని చెప్పి షాప్ ఆయనకిచ్చాడు. ఆ సామ్‌సంగ్ ఫోన్‌లో ఆయన సిమ్ కార్డ్ ఏసి చేతికిస్తే ఆయన చెక్ చేస్తున్నాడు. ఫింగర్ ప్రింట్ ఏదో రిజిస్టర్ చేస్తున్నట్టున్నాడు. ఆ పాప నిలబడి ఏదో అడుగుతుంది. కింద మోకాళ్ళ వరకు వస్తది కదా అది. నిలబడి ఏదో అడుగుతుంది. ఈయన సమాధానం చెప్పట్లా. ఫోన్ చూసుకుంటున్నాడు.
నాన్న నాన్న అని చెప్పి గుంజింది ఇట్లా. ఏం నాన్న అని చెప్తే కింద కూర్చున్నాడు. కింద కూర్చుంటే ఈ ఫోన్ నన్ను డిస్టర్బ్ చేస్తుందో లేకపోతే మా నాన్న నా మాట వినట్లేదు అనుకుందో ఏంటో పెళ్ళమని ఒకటి కొట్టింది ఆ ఫోన్ ఇట్లా. వాళ్ళు రియలైజ్ అయ్యే లోపు గిర్రం తిరిగి అది అవతల పక్కన పడింది వెళ్ళి. ఇక్కడ కొడితే టేబుల్కి అవతల పక్కన పడింది వెళ్ళి ఆ ఫోను. వాళ్ళు తేరుకునే లోపు పైకి తీసి చూస్తే ఆ స్క్రీన్ గార్డ్ పక్కన ఇలా పగిలింది. స్క్రీన్ గార్డ్ కాదు, స్క్రీనే పగిలింది ఆ ఫోన్ది. కొత్త ఫోను, ₹1,00,000 పైగా ఫోన్ అది. ఆ పిల్ల తెలిసిపోయింది, దానికి కూడా తెలిసిపోయింది ఏదో తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పి తెలిసిపోయింది. తెలిసిపోయి అలా నోరు ఆవిలించి ఇట్లా చూస్తూ కూర్చొని చాలా సీరియస్ అయిపోయింది కదా ఇంతంత కళ్ళు చేసి. ఆయనకి ఏం అర్థం కాలే ఏం జరిగిందో. సో ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఆవిడ కంగారుగా ముందుకొచ్చి ఏదో అనబోతూ ఉంటే ఇంకేమనలా, అనబోతూ ఉంటే ఇంత క్యూట్గా నోరు పెట్టేసి క్యారమని ఏడవటం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్నండి ఒక్క మాట అనలేదు సరికదా, దాన్ని ఎత్తేసుకుని నా బంగారం ఎవరేమన్నారే అని చెప్పి ముద్దులు పెట్టేసుకుంటున్నాడు దాన్ని. ఏం లేదన్న, ఏం కాలేదని చెప్పి ఆ ఫోన్ ఏదో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఏదో చెప్పాడు. బట్ స్టిల్ జరిగింది దారుణమే కదండి. కొత్త ఫోన్ కొనుక్కున్నారు, అది పగిలింది. ఆ పిల్ల వచ్చి చేత్తో పట్మని కొట్టింది ఇట్లా. రేపు ఆ పాప పెద్దయి ఎవరినో ప్రేమించి మా నాన్నకి ప్రేమ అంటే తెలియదు, అసలు ప్రేమ అంటే నాకు పరిచయం చేసింది ఆ పూల చొక్కోడు అని చెప్పి చెప్తా ఉంటే ఈయన భావాలు ఎలా ఉంటాయండి? మనకు తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. బట్ చిన్నప్పటి నుంచి ఇంత ముద్దుగా పెంచుకున్న వాళ్ళకి చాలామంది చెప్తుంటారు, ఒకళ్ళ పిల్లలు ఉన్నప్పుడు అంత ముద్దు చేయకూడదని. ఎవరు చేయరు సార్, అందరూ చేస్తారండి. పల్లెటూరులో రైతుల దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూతురు అంటే అదొక ఎమోషన్. నాకు సిమిలర్లీ ఇంకా కొడుకు అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా పెంచుతారు, కూతురు అంటే అదొక పిచ్చి. అది ఎంత అందంగా పెంచుకుంటారు. దిక్కుమాలిన ప్రేమ వివాహాలు అసలు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంటే ఓ విందు భోజనం అనుకుందాం. ఓ విందు భోజనం చేసినట్టు. విందు భోజనాలు అన్నీ బాగుంటాయా? బాగోవు. కొన్ని చోట్ల ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది, కొన్ని చోట్ల అసలు ఫుడ్ కూడా బాగోదు. ఉండడానికి 100 రకాల ఐటమ్స్ ఉంటాయి, బట్ అన్నీ ఏది తినడానికి బాగోదు. అలాగే పెళ్ళిళ్ళు కూడా పెద్దలు కుదిర్చినవి కూడా అక్కడక్కడ పేలుతూ ఉంటాయి, గట్టిగా పేలుతాయి. అదే ప్రేమ వివాహం అనుకోండి, బయట రోడ్ సైడ్ బిర్యానీ కొనుక్కు తిన్నట్టది. టేస్ట్ కమ్మగా ఉంటుంది. తిన్నాక నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. అది వరుసగా 4 రోజులు తిన్నావంటే ఏమైపోతుందో తెలియదు. ఆడు కోడు ఉండేడో కాక ఉండేడో కూడా తెలియదు వాడు. అంత భయంకరమైంది ప్రేమ వివాహం అంటే. ఇక ఈ కులాంతర, మతాంతర, ప్రాంతాంతర వివాహాలు ఉన్నాయి చూడండి. అరిటాకిలో చైనా వాడి భోజనం తిన్నట్టే అండి. ఏం పెడతాడో తెలియదు. వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా బాగోదండి. లక్షలో ఒక్కరిది ఏమైనా బాగుంటుందేమో ఇలా కులాంతర వివాహం చేసుకుని, మతాంతర ఏదైనా కానీ. ఆ కులం ఎక్కువ, ఈ మతం తక్కువ, ఈ మతం ఎక్కువ, నేను దీని గురించి మాట్లాడట్లేదండి. మీ ఆర్థిక స్థితిగతులు మ్యాచ్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా సెట్ అవ్వచ్చేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే కులాల వాళ్ళు, కానీ ఇద్దరిదే పక్క ఇళ్ళు. వీళ్ళకి పెద్ద ఇండివిజువల్ హౌస్, వాళ్ళది పెద్ద ఇండివిజువల్ హౌస్, వీళ్ళకి బెంచ్ ఉంది, వీళ్ళ దగ్గర ఏమో ఆడి ఉంది, లేటెస్ట్ కారు, ఇవన్నీ ఉన్నప్పుడు మ్యాచ్ అవ్వచ్చు. కులం అవన్నీ డబ్బులు డామినేట్ చేస్తాయి. కానీ అవన్నీ తేడా ఉన్నప్పుడు మ్యాచ్ అవ్వదండి. మ్యాచ్ అవ్వదు. అది ఎప్పటికీ కొట్టుకుని చేస్తూ ఉంటారు మీరు. ఓకే, వేరే వేరే వర్గాల వాళ్ళు ఇంట్లో, ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దలకు నచ్చకుండా పెళ్లి చేసుకుంటే అది మీ కర్మ కాలిపోయినట్టే. ఓకే, సో ఇక్కడ ఇంకా ఈ కేసులో ఈ ఫాదర్ ఆయన ప్రాణం ఆయన తీసేసుకున్నాడు, అయిపోయింది అక్కడితో. 4 రోజులు బాధపడతారో అయిపోతుంది. బట్ ఆ పిల్లకు ఉంటుంది చూడండి, ఆ పిల్లకి చాలా ఘోరంగా ఉంటుంది. భవిష్యత్ అంతా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అంటాడు అతను, నువ్వు ఏ పూల చొక్కానైతే నన్ను ఇంతగా ప్రేమించాడు, మా నాన్న కంటే ఎక్కువ నువ్వు వెళ్ళిపోయావమ్మా. ఆమెకి తెలుగు రాదు కదా, కానీ అలాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో బోలెంది మంది కదా, మన తెలుగు రాష్ట్రాల్లో బోలెంది మంది అలాంటి ఇంటికి దగ్గర పేరెంట్స్కి జల్లకాయ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు బోలెంది మంది. భవిష్యత్తులో నువ్వు ఎవరికైతే జల్లకాయ ఇచ్చి వెళ్ళిపోయావో ఇంటి దగ్గర, మీ తండ్రికి ఇచ్చి నువ్వు వెళ్ళిపోయావో ఎవరి కోసం అయితే, నీ తండ్రి ఇలా చేసుకుంటే భవిష్యత్తులో వాడే అంటాడు ఈ మాట. అరే చిన్నప్పటి నుంచి ప్రేమించిన మీ నాన్న అంటేనే లెక్కలేదు నీకు, నేనంటే లెక్క అంటాడు. ఖచ్చితంగా అంటాడు ఏదో ఒక రోజు నాడు. నాకు తెలిసి నేను చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు మనకి అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పి కాళిదాసు రచించిన కావ్యం ఒకటి ఉంటుందండి. ఓకే, అంటే కణో మహర్షి ఆశ్రమంలో ఉన్న శాకుంతల హస్తినాపురాన్ని పరిపాలించే దుష్యంతుడికి ప్రేమ లేకపోతే గాంధర్వ వివాహం జరగటం, వాళ్ళు విడిపోవడం, తిరిగి కలవడం, ఇది కదా మెయిన్ పాయింట్. కానీ దీంట్లో అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. మాకు చిన్నప్పుడు ఉన్న పాఠాల్లో ఆ కాన్సెప్ట్నే హైలైట్ చేసి చూపించేవాళ్ళు. వీళ్ళు ప్రేమ పెళ్ళి మామూలుగా అనేవాళ్ళు. ఇట్లా అలా పెళ్లి చేసుకున్నారు, అట్లా ప్రేమించారు, అట్లా విడిపోయారట, ఉంగరం దొరికింది, ఆ ఉంగరం చూసిన వెంటనే గుర్తొచ్చింది, సరదా అది ఫాస్ట్గా ఫార్వర్డ్ కొట్టేసేవాళ్ళు. కానీ మా మాస్టర్లు చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రేమ కథ వేరే. శకుంతలంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రేమ కథ వేరే. ఏం ప్రేమ కథ అనుకున్నారు? అది కణ్వ మహర్షికి శకుంతలకి మధ్యలో ఉన్నది. ఆ తండ్రి కూతుళ్ళు ఆయన కనలేదు, కానీ ఆయన ఎంత ప్రేమ పెట్టుకుంటాడంటే, తల్లిదండ్రులు ఇద్దరూ అందించే ప్రేమ ఆయన ఒక్కడూ అందిస్తాడు ఆ పాపకి.
అలాంటి పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత ఒక మాట కూడా చెప్పకుండా ఆయన ఆశ్రమంలో లేని టైంలో ఇంత పెద్ద దెబ్బ కొడితే తల్లిదండ్రులు ఏం చేయాలో ఎగ్జాంపుల్ చూపిస్తాడు కాళిదాసు. అది ఈ రోజుకి కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందండి. ఇప్పుడు ఆయన ఎంత బాగా చెప్తాడంటే, అందులో ఆ పాయింట్ ఎంత బాగా చెప్తాడంటే అండి, వస్తాడు కదా! దేశాటనకి వెళ్ళిన ఆయన వెనక్కొస్తాడు. వెనక్కొచ్చి కణవ మహర్షి వచ్చిన తర్వాత తెలుస్తుంది. శకుంతల ఇట్లా దుష్యంత మహారాజు వచ్చాడు, గాంధర్వ వివాహం చేసుకున్నారు, ఇదని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాడు, రాజ్యానికి రమ్మని చెప్పాడు, ఈయనకి చెప్పి వెళ్దామని చెప్పి అత్తగారింటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తోంది. సో ఆయన ఎంత అందంగా చెప్తాడంటే అండి, ఆ కాన్వర్జేషన్ విన్నవాళ్ళు స్కూల్లో నిజంగా పాఠాన్ని విని అలా చెప్పిన మాస్టర్లు ఎవరన్నా ఉంటే విన్నవాళ్ళు జీవితంలో ప్రేమ వివాహం చేసుకోరు. ఆయన ఏం చెప్తాడో తెలుసా అండి, మంచి పని చేసావు నాన్న, ఎందుకంటే నువ్వు కూడా క్షత్రియ కన్యవే, నువ్వు కూడా సో అద్భుతమైన పని చేసావు, నీకు చెల్లుతుంది అది గంధర్వ వివాహం, మీకు అచ్చొచ్చిన విషయం, నో ప్రాబ్లం, మీరు చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళమ్మా, హ్యాపీగా వెళ్ళు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓకే, అక్కడ ఆయన హస్తినాపురాన్ని పరిపాలించే మహారాజు దుష్యంతుడు. ఆయన ఏం ఆయనకు అక్కడ పరిస్థితులు ఎలా ఉండొచ్చు, నువ్వు వెళ్ళిన వెంటనే యు ఆర్ ద అల్టిమేట్, నేను ప్రిన్సెస్ నేను, నాకు ద హైయెస్ట్ ప్రియారిటీ అని అనుకోద్దాం నువ్వు. ఆయనకు ఆల్రెడీ 6, 7, 8 మందో, డజన్ మందో రాణులు ఉండొచ్చు, మహారాణులు. ఆ తర్వాత ప్లేస్ నీదవుతుంది. కాబట్టి నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకు. అలా ఆశిస్తే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఫస్ట్ పాయింట్ చెప్తాడు. అక్కడే టెన్షన్ మొదలవుతుంది ఆవిడకి. నిజమా అని చెప్పి, నిజమే, ఆయనకి తెలుసు కదా, ఈవిడికి తెలియదు ఆ విషయం, కానీ లోకజ్ఞానం లేదుగా ఆవిడికి. ఓకే, సో చాలా మంచి పాయింట్ అది. ఇంకో పాయింట్ చెప్తాడు, వాళ్ళ శిష్యుల్ని ఇచ్చి పంపిస్తూ వాళ్ళకి ఏం చెప్తాడంటే, ఆవిడని అక్కడ వదిలేసిరండి, ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేసిరండి అని చెప్తాడు. ఎందుకంటే ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది, నీకు నాకు బంధం తీరిపోయింది, వెళ్ళిపోను మీ ఆయన దగ్గరికి. అక్కడ ఏదైనా గొడవ పడ్డావు అనుకో అమ్మా, మళ్ళీ వెనక్కి రాకు, అక్కడే ఉండి నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. అయితే అది వేరే విషయం. అక్కడ శకుంతలకి చిన్నప్పటి నుంచి ఆమె ప్రేమ, గాంధర్వ వివాహం, ఇదంతా దట్స్ ఆ టీనేజ్, ఆ టైంలో హార్మోన్స్ ప్రభావం వల్ల జరిగిన వ్యవహారం. కానీ ఆవిడ మనసులో ఉన్న అంటే మానసిక స్థితి చాలా స్ట్రాంగ్ ఆవిడది. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరగడం వల్ల ఆ విలువలు, లేకపోతే ఆయన నేర్పించిన పాఠాలు, దీనివల్ల మానసికంగా చాలా స్ట్రాంగ్ ఆవిడ. అందుకే తర్వాత అలా పెంచుకుంది, వాళ్ళ బాబుని అలా పెంచుకుంది ఆవిడ. అది వేరే విషయం, అందరూ అలా ఉండలేరు కదా. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియాల్సిన విషయం అదేనండి. మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగింది కదా, ఒక చోట ఎవరో ఒక ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకుంటే అతను ఆ ప్రేమ వివాహం చేసుకున్న అతన్ని చంపించడం, తర్వాత కోర్టు కేసు నడవటం, మన జడ్జిమెంట్ అది రావడం కూడా జరిగింది కదా. నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఆ కథ వింటుంటేనే. ఇప్పటికి ఆవిడ ఇంకా ఓకే, మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ చాలా చెత్త అండి వాళ్ళు చేసింది, చెత్త. దాంట్లో తప్పు 2 పక్కలా ఉంది. మెయిన్గా ఒకళ్ళదే, అందరికీ తెలుసు ఎవరితో తప్పు దాంట్లో. ఆవిడకి చాలా ఉంది అనుభవించాల్సిన ఫ్యూచర్లో. మేబీ ఆవిడ అనుకుంటుంది నేను చాలా గొప్పదాన్ని, ఆమె సెలబ్రిటీ అది ఇది అని చెప్పి, బట్ అట్లా ఉండదు. ఆవిడంటే చాలా తక్కువ భావం ఉంది. ఓకే, సో ఆయన బహుశా తల్లిదండ్రుల కన్నా కళ అది కాదు, ఆవిడ లైఫ్ ఇలా ఉండాలని కాదు వాళ్ళ కన్నా కళ. ఓకే, ఎనీవేస్ దాని గురించి మనం మాట్లాడుకోద్దండి. ఇప్పుడు శకుంతల సినిమా వచ్చింది చూసారు మనకి, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అన్న సినిమా నుండి. శాకుంతలం అని ఒక సినిమా వచ్చింది కదా, ఇదే ఈ కణవ మహర్షి ఈ కూతురు తండ్రి మధ్యన కథ బాగా చూపిస్తారేమో, దాన్ని హైలైట్ చేస్తారేమో అని చెప్పి. ఓకే, మళ్ళీ నేను వచ్చేస్తాను వెనక్కి, నా మొగుడు నన్ను కొడుతున్నాడు, నా అత్తమ్మని హింసిస్తున్నారు అని చెప్పి వెనక్కి వచ్చేద్దాం అనుకున్న ఆడపిల్లలకి ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి 1-10 సార్లు ఆలోచించుకుంటారేమో అని చెప్పి అనుకున్నానండి. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఎంతకాడికి ఆ ఎమోషన్స్ అన్నిటిని వదిలేసి ఆయన కొంగలు, వెనకాల గ్రాఫిక్స్లో రొయ్యలు, ఆయన చెప్తాడు, ఎవరో డైరెక్టర్ గారంట, ఆయన చెప్తాడు వచ్చి, మేము అండి ఒరిజినల్ నగలు వాడేమండి, అలా ఇంతంత బరువు ఉంటాయండి. నువ్వు ఒరిజినల్ నగలు వాడితే ఏంటి, మీ క్రూ మొత్తానికి ఇంపోర్టెడ్ అండర్వేర్లు వేస్తే ఏంది, మాకు ఎందుకయ్యా గోల, సినిమా ఏం తీసావు, కథ ఏం తీసావు, అది ఏమీ లేదు దాంట్లో. సరేనండి, అదొక గోల. అంటే మీరు అడగొచ్చు, సార్ ఇలాంటి విషయానికి మాస్టర్, ఇలాంటి విషయానికి మనం 498 గురించి మాట్లాడుకోవడానికి విషయం ఏంటంటే అండి, అదే చెప్పబోతున్నా అండి. సార్, పెద్దలు కుదిర్చిన వివాహాలు వెనకాల సపోర్ట్ ఉండి మగుడు పెళ్ళం దెబ్బలాడుకుంటే మధ్యలో ఎవడో ఒకడు వచ్చి సర్ది చెప్పగలిగే వ్యవహారాలు ఉంటేనే ఇంత పెంటగా ఉంటే, మీరు ప్రేమ వివాహాలని చెప్పి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రేపు ఫాట్ మన కడుతుంటే నువ్వేం చేస్తావమ్మా, ఆడపిల్లలు ఏం చేస్తారు, మగాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇది. ఎక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంటావు, నీ తల్లిదండ్రులు సపోర్ట్ ఉండదు నీకు, రేపు పొద్దున్న ఆవిడేమో కేసు ఫైల్ చేయడం మాందు, ఆవిడ కేసు వేసింది అనుకుందాం, నీ మీద వేస్తుంది, నీ తల్లిదండ్రుల మీద కూడా వేస్తుంది. నీకు ఎంత దారుణంగా ఉంటుందంటే,
అప్పుడు 2 దెబ్బలు కొట్టినట్టు అవుతుంది మీ పేరెంట్స్‌కి. ఒకటి వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. రెండోది నీ భార్య వాళ్ళ మీద కేసేసింది. అసలు ఈ దిక్కుమాలినోడు నాకు పుట్టలేదని అప్పుడే అనుకున్నానండి నేను. మళ్ళీ ఇప్పుడు ఆళ్ళ ఆవిడ కేసేసిందని నా మీద వచ్చి పడ్డాడు ఏదో అని చెప్పి తిట్టుకుంటారు మీ పేరెంట్స్. రైట్? సో, కాబట్టి ప్రేమ వివాహాలు వీలైనంత మానేయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రేమ వివాహాలు చేసుకొని 498 చుట్టూ తిరిగిన వాళ్ళు చాలామంది చూస్తారనుకుంటా ఇది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళన్నా కనీసం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పేరెంట్స్‌ని ఒప్పించి చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ లేదు. పేరెంట్స్‌ని ఒప్పించండి. వాళ్ళ కులం ఇది, వాళ్ళ మతం ఇది, నేను మారిపోతున్నాను. ఓకే. మారిపోండి. మేము కులం మారిపోతాం, మేము మతం మారిపోతాం, అన్నీ మారిపోతాం. ఇల్లకత్త మఫలియా ఓకే. దట్స్ ఫైన్. దట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్. కానీ ఒప్పించి చేసుకోండి. ఓకే. సర్లేండి. దీని గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇలా కులాంతర, మతాంతర, ప్రాంతాంతర వివాహాలు చేసుకొని అట్టర్ ఫెయిల్యూర్ అయిన బోలెడన్ని కథలు తెలుసు నాకు. డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం వేరే దాంట్లో. మళ్ళీ వాయిదాలో కలుద్దామండి ఇంకో మంచి విషయంతో. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.